ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే లివర్ డిజీజ్‌ని మనం డిటెక్ట్ చేయడానికి అంటే ఇప్పుడు ఈ మధ్యన ఏఐ అసిస్టెడ్ ఇవన్నీ గూడా డిటెక్షన్, డయాగ్నోసిస్ అన్నీ వచ్చేసినాయి. ఇది మన ఎర్లీ డిటెక్షన్‌కి హెల్ప్ అవుతుందంటారా సార్? వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. మోస్ట్ పర్టినెంట్ క్వెషన్ ఆఫ్ 2026. దేర్ ఈస్ నో ఎస్కేపింగ్ ఫ్రమ్ ఏఐ. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. It is going to touch every sphere of life. So same with hepatology, there is no exception. అయితే అది ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది ఏఐ ఫుల్గా మెచ్యూర్గా మనం హెల్త్ కేర్ సిస్టమ్స్లో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి. ప్రస్తుతం దీని యూజెస్ లిమిటెడ్గా ఉన్నాయి, కానీ ఇంపార్టెంట్ యూజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నోస్టిక్స్. మనకి లివర్ జబ్బు ఉంది, అది మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? అది అయితే రక్త పరీక్షలు చేస్తాం, లేకపోతే స్కాన్స్ చేస్తాం. సో రక్త పరీక్షలు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఎక్స్ ఉన్నారు, సో రక్త పరీక్షలు చేసాం, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇట్లా ఉన్నాయి, ఏజ్ 60 years, డయాబెటీస్. సో మనకి ఒక మెట్రిక్ వచ్చింది, ఒక 10 పారామీటర్స్ వచ్చాయి. సో ఆ 10 పారామీటర్స్ కాంబినేషన్ ఈచ్ పేషెంట్కి డిఫరెంట్ ఉంటుంది. ఒకరు ఇట్స్ వెరీ డిఫరెంట్, ఆ ప్రాబబిలిటీస్ వచ్చేస్తాయి అక్కడ. సో ఆ మెట్రిక్స్ అన్నిటిని ఒక దగ్గర పూల్ చేసి ఇట్లా ఉన్నప్పుడు లివర్ జబ్బు ఉండే ప్రాబబిలిటీ ఎంత? ఒక పేషెంట్కి 0% అయి ఉండొచ్చు, అంటే లేదు లివర్ జబ్బు. అది మేము ఇంతవరకు ఏం చేస్తున్నామంటే యాజ్ క్లినిషియన్స్ నేను చూసి పేషెంట్ అన్నీ చెక్ చేసుకొని, ఓకే డయాబెటీస్ లేదు, కొలెస్ట్రాల్ ఉంది, స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఇంకోటి ఉంది, ఇవన్నీ ఒక లెక్క కింద వేసుకొని మా ఎక్స్పీరియన్స్ బేసిస్ మీద ఉంది లేదు అని ఒక అంచనాకు వచ్చేవాళ్ళం. ఏఐ ఏం చేస్తుందంటే ఇదే మెట్రిక్స్ తీసుకొని దీన్ని ఆల్రెడీ పబ్లిష్డ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఉన్నాయి. సో లార్జ్ డేటా సెట్స్కి కంపేర్ చేసి, ఓకే ఈ పేషెంట్కి 20% రిస్క్ ఉంది, ఈ పేషెంట్కి 25% రిస్క్ ఉందని ఇంకా కొంచెం యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సెకండ్, డయాగ్నోస్టిక్స్. అల్ట్రాసౌండ్ చేసాం, మనం ఫ్యాటీ లివర్ అని మాట్లాడుకున్నాం. ఫ్యాటీ లివర్ డయాగ్నోసిస్ అనేది ఫ్యాటీ లివర్ అని అంటాం, అంటే ఏంటి అంటే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఆ లివరు కొంచెం డార్క్ గ్రే కలర్ ఉండాల్సింది. అల్ట్రాసౌండ్ ఈజ్ ఆల్ గ్రే, ఇట్స్ ఆల్ గ్రే, 50 shades ఆఫ్ గ్రే ఆర్ 100 shades ఆఫ్ గ్రే. సో అల్ట్రాసౌండ్లో లివర్ నార్మల్గా డార్క్ గ్రే ఉంటుంది, ఫ్యాటీగా అయినప్పుడు లైట్ గ్రే అవుతుంది, మోర్ టువర్డ్స్ వైట్ వస్తుంది అనమాట. ఫ్యాటీ లివర్ మీకు సింపుల్గా చెప్పాలంటే అది మీకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు లివర్ కొంచెం లైట్ కలర్లో కనిపిస్తుంది, అది దాని అర్థం. నా ఇప్పుడు అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3? ఈ గ్రేడ్స్ అంటే ఏంటి? గ్రేడ్ 1 అంటేనేమో 10% వరకు ఫ్యాట్ ఉంది. మనం కనుక నార్మల్ లివర్ తీసుకుంటే దాంట్లో ఒక 1 kilogram వెయిట్ ఉంటుంది, 5% కంటే తక్కువ ఫ్యాట్ ఉంటుంది, అంటే 50 grams లోపు ఫ్యాట్ ఉంటుంది. గ్రేడ్ 1 అంటే 10% వరకు 100 grams, గ్రేడ్ 2 30%, గ్రేడ్ 3 50%, అట్లా. సో గ్రేడింగ్ అనేది ఇంతవరకు హ్యూమన్ ఐతో జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఏఐ గ్రేడ్ చేస్తుంది, మోర్ యాక్యురేట్. నేను గ్రేడ్ 2 అనుకున్నది ఏఐ కెన్ సే నో దట్ ఈస్ గ్రేడ్ 1. ఏఐ కెన్ కరెక్ట్ మీ. సో అక్యురేట్ డిటెక్షన్ కొంచెం యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది ఫ్యాటీ లివర్. సో ఆ సిస్టమ్స్ ఆర్ నౌ అవైలబుల్, దే ఆర్ దేర్ ఫర్ యూస్. ఇంకొంచెం యాక్యురసీ పెరుగుతుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా విచ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇస్ లివర్ జబ్బు ఉన్న వాళ్ళకి, ఫ్యాటీ లివర్ డిజీజ్, ఆల్కహాలిక్ లివర్ డిజీజ్, వైరల్ హెపటైటిస్, కొంతమందికి లివర్లో క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం లివర్ని స్కాన్ చేస్తున్నప్పుడు చిన్న మచ్చల్లాగా కనిపిస్తాయి అన్నమాట. దాంట్లో కొన్ని ఏమో అసలు సిగ్నిఫికెన్స్ లేని మచ్చలు ఉంటాయి, అంటే పుట్టు మచ్చలు లాంటివి, అవి ఉంటాయి అంతే, వాటితో మనకు నష్టమేం జరగదు, బినైన్ డిజీజ్ అంటాం. కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి మచ్చలు, ఒక్కోసారి రెండు ఒకటేలాగా కనిపిస్తాయి అన్నమాట. సో మనం అది ఏఐ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా లేదా అంటే, ప్రస్తుతం రేడియాలజిస్ట్స్ చెప్తారు అది మనకి. సిటీ స్కాన్ చేసిన తర్వాత లివర్ ప్రోటోకాల్ అని ఉంటుంది, చేసిన తర్వాత మనకు ఒక ప్రాబబిలిటీ వస్తుంది. ఓకే లైరాడ్స్ అన్న క్లాసిఫికేషన్ యూజ్ చేస్తాం, లైరాడ్స్ 4 అంటారు, అంటే 80% ఛాన్స్ దిస్ ఇస్ క్యాన్సర్. లైరాడ్స్ 5, 99% ఛాన్స్ దిస్ ఇస్ క్యాన్సర్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ద్వారా ఈ
ఇది యాక్యురేట్గా ఇప్పుడు ఒక్కోసారి లైరాట్స్ 3కి 4కి కన్ఫ్యూజన్ వస్తుంది, 2కి 1కి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజింగ్ Clarity. పిక్చర్ ఉన్నప్పుడల్లా ఏఐ ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఇంకొంచెం క్లారిటీ. వస్తుంది సార్. కొంతమంది డ్రగ్స్ ఓవర్ డోస్ వలన కూడా లివర్ కాంప్లికేషన్స్ వస్తాయని అంటారు, అది నిజమేనా సార్? అది నిజం అండి, అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ అవేర్నెస్ లేని ఏరియా అది. దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, పేషెంట్స్కి అవసరం ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్కి ట్యూబర్క్లోసిస్ ఉంది, దానికి మందులు ఇవ్వాలి. ట్యూబర్క్లోసిస్కి 4 రకాల మందులు ఇస్తాం ఇన్ 1 go, 4 tablets తీసుకోవాలి. దాంట్లో 3 ఆఫ్ ద ట్యాబ్లెట్స్కి అది దాంతో టీబీ క్యూర్ అవుతుంది చాలామందికి, బట్ లివర్ ఇంజరీ వచ్చే సైడ్ ఎఫెక్ట్ కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి వస్తుంది, చాలామందికి రాదు. ఓకే, అది సో మనం ఇట్లాంటి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. డోస్ కరెక్ట్గా ఉండాలి. ఒక స్లిమ్గా ఉన్న మనిషికి మనం హై డోస్ ఇచ్చామనుకోండి, Yeah. సో డోస్ అడ్జస్ట్మెంట్ ప్రాపర్గా ఉండాలి. సెకండ్, ఆ మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు పేషెంట్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి సిమ్టమ్స్ గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి, ముందే అవేర్నెస్ ఉండాలి. ఎప్పుడు రిపోర్ట్ చేయాలి డాక్టర్కి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత చాలా నీరసం పుట్టి వాంతులు అవి బాగా అవుతున్నాయి అనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద డాక్టర్. సో కొన్ని మందులకి వాడాల్సి వస్తుంది, ఇంకొక ఆప్షన్ ఉండదు. టీబీ ఉన్నప్పుడు ఆ మందులు ఇవ్వాలి, బట్ కొంతమందికి లివర్ ఇంజరీ వస్తుంది. దట్ ఈస్ ద లెస్సర్ ప్రాబ్లం. బిగ్గర్ ప్రాబ్లం ఈజ్ అన్నెసెసరీ మెడికేషన్, సెల్ఫ్ ప్రిస్క్రైబ్ మెడికేషన్. చాలామంది ఫార్మసీకి వెళ్ళిపోయి నాకు హెడేక్ వస్తుంది, నాకు జాయింట్ పెయిన్ ఉంది, నాకు వాంతులు అవుతున్నాయి, నాకు మోషన్స్ అవుతున్నాయి అని చెప్పేసి వెళ్ళటం, తీసేసుకోవటం, మందు ఓవర్ ద కౌంటర్ తీసుకోవటం, దాంట్లో యాంటీబయాటిక్స్ తీసుకోవటం. సో ఈ సమ్ ఆఫ్ దీస్ మెడిసిన్స్ క్యాన్ కాజ్ సిగ్నిఫికెంట్ లివర్ డ్యామేజ్, అండ్ దట్ కెన్ బి అలోపతిక్ మెడిసిన్, ఇట్ కెన్ బి అదర్ మెడిసిన్స్ ఆల్సో. న్యాచురల్గా దొరికే మెడిసిన్స్, పసర్లు అంటాం, ఇంకోటి అంటాం, అవి కూడా ఫస్ట్ జాండీస్ రాగానే యాజ్ అ నీజర్క్ రియాక్షన్ చాలామంది పేషెంట్స్ వెళ్ళిపోయి నాన్ అలోపతిక్ కొన్ని రకాల మెడికేషన్స్ తీసుకుంటారు, నాన్ లైసెన్స్డ్ మెడికేషన్స్ కొన్ని తీసుకుంటారు, దాంతో సివియర్గా లివర్ ఇంజరీ రావటం. సో మనం మెడిసిన్స్ పరంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అత్యవసరమైన మెడిసిన్స్ మాత్రమే ప్రిస్క్రిప్షన్ తీసుకొని వాడుకోవటం. నాన్ ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్, అన్ప్రిస్క్రైబ్డ్ వెళ్ళి అక్రాస్ ద కౌంటర్ కొనుక్కొని వాడుకునేది ఆపేసేయాలి, లేదా తగ్గించాలి చాలు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఏఐ మనకు ఏమంటారు లివర్ ట్రాన్స్ప్లాంట్లో కూడా కరెక్ట్గా మనం యూజ్ చేసుకునే పరిస్థితి ఉంటుందండి? ఎస్ అండి, ఏఐ చాలా చోట్ల యూజ్ చేయొచ్చండి. అప్లికేషన్స్ యాజ్ టైం పాసెస్ నెక్స్ట్ ఇయర్స్లో పెరుగుతూ పోతాయి అన్నమాట అప్లికేషన్స్. సో ఏఐ ఇట్ విల్ నాట్ రీప్లేస్ ఎ డాక్టర్. ఏఐ వోంట్ కమ్ అండ్ సిట్ ఇన్ ఎ హెపటాలజిస్ట్ రూమ్ అండ్ ప్రిస్క్రైబ్, కానీ డాక్టర్స్ యాక్యురసీ ఆర్ పెంచుతుంది, ఎర్రర్ రేట్ తగ్గిస్తుంది అనమాట. సో ట్రాన్స్ప్లాంట్ విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి. మనం ట్రాన్స్ప్లాంట్ చేయబోయే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాడవర్, ఒక బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి ఒక ఆర్గన్ వచ్చింది, ఆర్గన్ హెల్త్ ఎట్లా ఉంది, ఆర్గన్ ఫ్యాటిగ్ ఉందా లేదా, అండ్ డోనర్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, ఈ ఆర్గన్ యూజ్ చేస్తే రిసిపియంట్కి అవుట్కమ్ ఎంత వచ్చే ఛాన్స్ ఉంది. మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆ లివర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రిజెక్షన్ ఉందా లేదా, వాటికి బయోమార్కర్స్ అని ఉంటాయి. ఆ టెస్ట్స్ అన్నీ చేసి మనం ఏ ఆల్గోరిథంలో ఫీడ్ చేస్తే మనకి ఓకే ఇది రిజెక్షన్ లాగా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంటుంది యాజ్ అ క్లినిషియన్. నేను చూస్తాను, ఓకే డే 5 కొన్ని టెస్ట్స్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి, మళ్ళీ జాండీస్ వచ్చింది, బ్లడ్ టెస్ట్లో ఈ పారామీటర్స్ ఉన్నాయి. సో నాకు ఒక ఇంక్లినేషన్ ఉంటుంది ఆల్రెడీ యాజ్ అ ప్రాక్టీషనర్. దానికి తోడు ఏఐ మనకి ఈ పారామీటర్స్ అన్నీ బెంచ్ మార్క్ చేసి లార్జ్ డేటా సెట్స్కి కంపేర్ చేసి ఎస్ ఈ పర్టికులర్ పేషెంట్లో ఇది రిజెక్షన్ లాగుంది అని అట్లా క్లినికల్ అసిస్ట్ చేసే ఛాన్స్ వస్తుంది. అది ఇంకా అంటే డోనర్ని కూడా స్కాన్ చేయొచ్చు కదా సార్? ఏమంటారు, ఒక డోనర్ లివర్ పరిస్థితిని కూడా చేయొచ్చు, ఏఐ యూజ్ చేసుకొని చేయొచ్చండి. అన్ని స్టెప్స్లో ఏఐని వాడచ్చు, బట్
అది ఫుల్ యూసేజ్కి రావడానికి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది. సార్ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ సార్, లైక్ హెల్తీ లివర్ని అంటే స్ట్రాంగ్ లివర్ అనేది మనకి ఈసారి మెసేజ్ ఉంది. గుడ్ హ్యాబిట్స్ అండ్ స్ట్రాంగ్ లివర్ని మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలనేది దట్ ఈస్ అ స్లోగన్ ఆఫ్ దిస్ వరల్డ్ లివర్ డే ఈసారి. సో దానికి సింపుల్గా ఒక 3 స్టెప్ ఫార్ములా ఏదైనా ఉందా సార్? నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, ఐఎమ్ ఏ హెపటాలజిస్ట్. అట్లా అని చెప్పి నేను ఓన్లీ లివర్ గురించి మాట్లాడను. మీ అన్ని ఆర్గన్స్కి కూడా కొన్ని హెల్త్ మంత్రాస్ ఉన్నాయి. ఓకే, ఈట్ వెల్. ఈటింగ్ వెల్ అంటే ఏంటి మళ్ళీ అది తెలియాలి. అంటే ఈటింగ్ వెల్ అంటే పర్టికులర్లీ డిజీజ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, హెల్తీగా ఉన్న వాళ్ళని ఒక నిమిషం పక్కన పెడదాం. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, ఒబేసిటీ ఉంది, హార్ట్ డిసీజ్ ఉంది, ఇంకోటి ఉంది. ఈటింగ్ వెల్ అంటే లో కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్లో కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది, లో గ్లైసెమిక్ ఇండెక్స్, లో గ్లైసెమిక్ లోడ్. మనం తిన్న తర్వాత బ్లడ్లోకి ఎంత షుగర్ రష్ వస్తుంది అనేది, అది లోడ్ అండ్ ఇండెక్స్ అని 2 లెక్కలు ఉంటాయి. సో లో కార్బోహైడ్రేట్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అంటే మైదా, దాన్ని అంతా రిఫైన్ చేసి జల్లెడ పట్టినట్టు అనమాట. దాంట్లో పొట్టు ఉండదు, కాంప్లెక్సిటీ ఏమి ఉండదు, చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అన్ని రకాల మిల్లెట్స్ తినండి. దిస్ ఇస్ ద మిల్లెట్స్ ఇయర్. ఇండియా ఈజ్ సచ్ అ రిచ్ అగ్రికల్చరల్ కంట్రీ. ఎవ్రీథింగ్ ఈజ్ అట్ యువర్ డిస్పోజల్. యూ కెన్ కీప్ చేంజింగ్ యువర్ millets all the time. Use them as your source of carbohydrate. Low saturated fat. Animal fat anta saturated fat andi. Unsaturated fats. Unsaturated fats are, they are very very healthy. Ekkada untayi unsaturated fats? Fish for non-vegetarians. Nuts like walnuts. Yeah. For vegetarian. Almonds lo kuda konta unsaturated fats వచ్చే ఛాన్స్ ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించండి అండ్ ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్. అన్ని రకాల లెగ్యూమ్స్, పప్పు దినుసులన్నీ, తర్వాత స్ప్రౌట్స్, మొలకెత్తిన పెసర్లు, ఇవి. సో దిస్ ఇస్ డయట్. దెన్ ఎక్సర్సైజ్, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే ఏదో స్లో వాకింగ్ కాదండి. మీరు ఎక్సర్సైజ్ చేసే టైంలో మీరు ఒక సెంటెన్స్ గసబెట్టకుండా మాట్లాడలేని పరిస్థితి ఉండాలి. మీరు ఒక ఫుల్ సెంటెన్స్ మాట్లాడాలంటే కొంచెం మీకు ఆయాసం రావాలి. దట్ ఈస్ మోడరేట్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ 5 days per week చేయండి. అండ్ మేనేజ్ యువర్ స్లీప్ అండ్ స్ట్రెస్. సో స్లీప్ వెల్. స్లీప్లో ఒక డీప్ స్లీప్ స్టేజ్ అని ఉంటుంది. అది ఆన్ యావరేజ్ 1/2 hour నుంచి 2 hours మధ్య ఉంటుంది. బాగా హెల్తీగా ఉన్న వాళ్ళకి, ఒక పీస్ఫుల్ క్వైట్ మైండ్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 2 hours డీప్ స్లీప్. సో మోస్ట్ ఇంపార్టెంట్ 2 hours ఇన్ యువర్ 24-hour లైఫ్ సైకిల్. రెస్టరేటివ్ స్లీప్ అంటారు. అంటే మీ మసిల్స్ రికవర్ అవుతాయి, మీ ఇమ్యూన్ సిస్టమ్ రికవర్ అవుతుంది, మీ ఆర్గన్స్ రికవర్ అవుతాయి. మనకి బాడీలో అన్ని కెమికల్ రియాక్షన్స్ అయ్యి వేస్ట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఆక్సిడేటివ్ వేస్ట్, అదంతా క్లీన్ అవుతుంది. సో రెస్టరేటివ్ స్లీప్ ఉండాలి. అండ్ అవాయిడ్ alcohol, smoking and these habits. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.